వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు. నేడు ఢిల్లీకి బట్టి ఉత్తమ్ కుమార్ మంత్రివర్గ విస్తరణ చేరికలపై చర్చ. ఢిల్లీలో సోనియాతో మాట్లాడుతున్న రేవంత్, చిత్రంలో ప్రియాంక. అదొకటి. ఇక మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ రేవంత్ రెడ్డి సీటు గెలవకపోవడం అనేది ఇంకా ఘోరాది ఘోరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడే ఆడ రేవంత్ రెడ్డి గెలిచి చూపించాడు మల్కాజ్గిరి సీటు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్కాజ్గిరి కోల్పోయాడు. ఇంకా ఘోరంగా మాట్లాడాలంటే యాక్చువల్గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వేరే ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీకు అనుగుణంగా ఫేక్ అభ్యర్థులని పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ అని బయట బాగా చర్చ జరుగుతూ ఉంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? మల్కాజ్గిరిలో సునీతమ్మకు టికెట్ ఇవ్వడం వల్ల ఈటల రాజేందర్ గెలుపు సులభతరమైంది. అదే రకంగా ఇక్కడ కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డికి ఇవ్వడం వల్ల కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు సులభతరమైందని అందరూ అడుగుతూ ఉన్నారు సార్. అంటే ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అవునండి, ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో దీని గురించి నేను రేవంత్ రెడ్డికి సంతోషకరంగా ధన్యవాదాలు అంటే థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నా అని చెప్తున్నా. అంటే అర్థమైంది, ఇక్కడ రేవంత్ రెడ్డిని బుక్ చేసిండు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసిండు, బహిరంగంగా ఒప్పుకున్నాడు. అవును, రేవంత్ రెడ్డి మేము గెలవడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ క్యాండిడేట్ని తీసుకొని వచ్చిండు. ఇక ఇది చూసి ఈ వీడియో రంజిత్ రెడ్డి గారు చూస్తే ఆయన గుండె టపక్కున వెళ్తుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే ఎలక్షన్కి ఏం కథ, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందిరా నాయన, నన్ను ఆఖరికి నన్ను ఇట్లా చేసిరా అని చెప్పి ఈయన, పట్నం మహేందర్ రెడ్డి ఏమో నా పరిస్థితి ఏందని ఆయన. సో రకరకాలుగా లోపల బయటకు అనలేరు కదా, లోపల మాట్లాడుకుంటా ఉన్నారు. పాపం ఇక ఆయన బిజినెస్ పనులు ఆయన చేసుకుంటా ఉన్నాడు. అదేదో బీఆర్ఎస్లో ఉంటే జర గౌరవం అన్నా ఉంటుండనేమో మరి మేబీ. ఎందుకంటే 5 ఏళ్ళ తర్వాత మరి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మరి అనవసరంగా ఈ రేవంత్ రెడ్డి గారి వల్ల తప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. రా అని పిలిస్తే వస్తా అని చెప్పి వచ్చాయి. ఇప్పుడు ఏమైంది, కొండా విశ్వేశ్వరరెడ్డి ఓడిపోతే ఓడిపోయిండు, కానీ ఈయన చేసిన వ్యాఖ్యలు ఎట్లుందంటే ఈ పుండు మీద కారం చల్లినట్టు ఉన్నది. అవును, రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఫేక్ క్యాండిడేట్స్ని పెట్టినాడంటే అర్థం ఏంది మరి దీని గురించి సోనియా గాంధీ అడగాలి. మరి ఆల్రెడీ ఆడవాళ్ళకి రిపోర్ట్ పోయిందంట, రేవంత్ రెడ్డి గారు ఇక్కడెక్కడ కలుసుకున్నారు, సమానంగా పంచుకోవాలి, కొంతమంది ఫేక్ క్యాండిడేట్స్ పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు నిధులు రావాలి కదా, తెలంగాణలో పైసలు లేవు, మరి ఇక్కడ పైసలు రావాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మనము మద్దతు ఇవ్వాలి లోపాయికారంగా. అసలే మా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మరి ఆయన చెప్పినాక వినకపోతే ఎట్లా, ఇట్లనా అని చెప్పి కొన్ని కుట్రలు అయితే జరిగినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. బట్ ఒప్పుకుంటారా ఇది జరగలేదు అని అంటారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రిని చేసిండ్రు. రేవంత్ రెడ్డిని పోనీ ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేస్తే ఆయనతో పాటు 20-30 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోతాడు. అందుకే పార్టీ చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా రేవంత్ గారు కొన్ని విషయాలు సొంత వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నాడు. అందులో ఇచ్చిన వాళ్ళు కూడా గెలిచారు కూడా, మ్యాక్సిమం మోస్ట్లీ ఆయన టికెట్స్ ఇచ్చిన వాళ్ళు గెలుచుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీద పోయి వీళ్ళు ఎంత కంప్లైంట్లు ఇచ్చినా, మళ్ళీ ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం పదవి తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చినా మరి మళ్ళీ ఎటువంటి సినారియోస్ ఉంటుంది, ఈయన పోయి బీజేపీలో జాయిన్ అవుతాడా, మరి ఏం జరుగుతుంది, రకరకాల చర్చలు ఇక్కడ నుంచి మొదలై ఏవేవో జరుగుతూ ఉన్నాయి. ఓకే, అంటే లోపల ఇంటర్నల్ సంగతి నేను చెప్తా ఉన్నా. ఎక్స్టర్నల్లో అందరు బాగానే ఉంటారు, అంటే పైకి మంచిగా ఉంటారు అన్నట్టు, కానీ లోపల ఏం జరుగుతుంది అనేది. ఇంకో పెద్ద విషయం ఏంది, పాప మొన్నటి వరకు మా అద్దంకి దయాకర్ అన్న ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్తోనే పనిచేస్తూ ఉన్నాడు. కాకపోతే మొన్న ఏదో సెన్సేషనల్ ఒక కమెంట్స్ చేసిండు, ఏమని, ఈ హిందువుల గురించి కొంచెం ఏదో కమెంట్ చేసాడు, దానికి మనం కౌంటర్ కూడా ఇచ్చినాం. సరే ఏదేమైనా మా అద్దంకి దయాకర్ అన్న కౌంటర్ల గురించి పక్కన పెడితే, ఆయన కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాది, కాంగ్రెస్లో చాలా తిప్పలు వాడి ఏదో అట్లిట్లా కష్టపడి మరి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ని నమ్ముకున్నాడు. మాట్లాడితే రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ కోసం త్యాగం చేస్తా అంటుండు. కానీ భూతద్దంలో పెట్టి ఎతుకుతూ ఉన్నాం మేము భూతద్దంలో పెట్టి ఇట్లా అని ఎతుకుతూ ఉన్నాం. ఏం త్యాగం చేసిండు అద్దంకి దయాకర్ కోసం రేవంత్ రెడ్డి అని చెప్తే మాకు ఏడా కనబడతలేదు. మరి అద్దంకి దయాకర్ కన్నా కనబడుతుందా లేదా తెలియదు. సరే పాపం మంత్రి పదవి ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం, అది ఇదని ఆశ పెట్టి పాపం ఆయన కొన్ని రోజులు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా మానేసిండట.
ఎందుకని నేను మంత్రి అవుతున్నా పార్టీ కోసం కష్టపడినాం కాబట్టి ఏదో ఒకటి ఇస్తారు మనకని. కానీ తీసుకుపోయి ఆ కోదండరామ్ సార్కి ఇయ్యబట్టే. సరే ఆయనకి ఇవ్వాలి, పెద్దలు ఇవ్వాలి, ఎప్పటి నుంచో మరి ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆయన, రాజకీయంలోకి రావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి సరే ఇది కూడా మనం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడేంది సరే మళ్ళా కొన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కదా దయాకర్, మనం చేద్దాము ఇద్దామని చెప్పి ఇలా గింగిరాలు త్యాగాలు, ఇక నీ కోసం నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి మాటలు చెప్పి ఆఖరికి మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే పాపం అద్దంకి దయాకర్కు మంత్రి పదవి ఇస్తలేదట. ఏ సలహాదారుడో ఇచ్చి ఇట్లా చేతులు దులుపుకునే పని చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాడని ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నది. మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఇంకో పెద్ద ముచ్చట ఏంది చెప్పాలనా, మీకు మంత్రవరణ ఉందా? అయితే 50 కోట్లు రెడీ చేసుకోండి. ఎవడు 50 కోట్లు ఇస్తే వాళ్ళకేనండి పోర్ట్ఫోలియో. విద్యాశాఖకి 50 కోట్లు, హోంశాఖకి 50 కోట్లు, కోట్లు మాట్లాడతాయి, నోట్లు మాట్లాడతాయి, రాజకీయ నాయకులు కార్యకర్తలు మాట్లాడరు. ఈ మంత్రి పదవి అమ్ముకోవాలి, మంత్రి అవ్వాలా 50 కోట్లు పెట్టు, 50 కోట్లు పెట్టు, మంత్రి పదవి పట్టు కాన్సెప్ట్ ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా తెర మీదకి వస్తూ ఉన్నది. ఈ 50 కోట్లు ఇస్తే మంత్రి పదవి ఇస్తాం. ఎవరి దగ్గర 50 కోట్లు ఉన్నాయో వాళ్ళే రండి, లేనోళ్ళు రావద్దు. ఇప్పుడు ఒక రకంగా చూసినట్టయితే అద్దంకి దయాకర్ దగ్గర 50 కోట్లు లేవు, మరి ఆయన కొనుక్కోలేడు, అందుకే ఏం చేస్తాడు, ఇక సైలెంట్గా కూర్చున్నాడు పాపం. ఇప్పుడు మిగతా వాళ్ళకి మంత్రి పదవులు కావాలంటే 50 కోట్లు ఇవ్వాలి. అగో మీరు చూస్తూ ఉండండి, నేను చెప్పింది నిజమా కాదా అని. ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో మంత్రులను అనౌన్స్ చేస్తారు కదా, నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరు అప్పుడు తెలుసుకోండి. అప్పటికైనా నమ్మండి, అరే శ్రావ్య ఏం చెప్పినా నిజమే చెప్తుంది, లోపల జరిగేదే మాట్లాడుతుందని. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి కొనేసుకున్నాడు. ఆయన ఎప్పటి నుంచో మంత్రి అవ్వాలి అన్నాడు, మీకు తెలుసేమో. అసెంబ్లీలో కూడా కేటీఆర్ అరే అన్న ఏందన్నా మా పరిస్థితి అంతే, నీది కూడా అంతే అవుతుందని చెప్పి వ్యాఖ్యలు చేయడము పెద్ద సెన్సేషన్ అయింది కదా. రాజగోపాల్ రెడ్డి గారు పోర్ట్ఫోలియో కొనుక్కున్నాడు, ఎందుకంటే ఆయన దగ్గర మంచి బిజినెస్లు కాంట్రాక్ట్లు అన్నీ బాగున్నాయి. సో ఒక రకంగా ఈ రైతు బంధు అనేది లేట్ అవ్వడానికి కారకులు ఎవరన్నా అంటే ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నెక్స్ట్ ఈ మన రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్ ఖర్చు పెట్టారు కాబట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళ బిల్స్ ఏవైతే ఆపిందో ఆ ఆపినటువంటి బిల్స్ మరి వీళ్ళ కంపెనీలకు ఇప్పుడు ఇచ్చుకున్నారు. ఫస్ట్ రైతు బంధు ఉన్నటువంటి 7,000 కోట్లలో 4,000 కోట్లను వీళ్ళు మరలించుకున్నారు. సరే ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మాట్లాడితే మంత్రి పదవి 50 కోట్లు, మంత్రి పదవి 50 కోట్లు ఉంటే మంత్రి పదవి గురించి మాట్లాడను, లేదంటే నువ్వు మాట్లాడకు. ఇంకా వీలైతే 100 కోట్లు ఇచ్చినా పర్లే, దే ఆర్ రెడీ, ఇంకా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. సో ఇది ప్రస్తుతంలో తెలంగాణ పోర్ట్ఫోలియోస్ ఫర్ సేల్ 50 కోట్లు. ప్రజలారా మరి మీరు కూడా మంత్రులు అవ్వాలంటే 50 కోట్లు రెడీ చేసుకోండి. ఓకే, సో 6 పోర్ట్ఫోలియోలు ఉన్నాయంటే 6 × 50 కోట్లు ఎన్ని వస్తున్నాయి? అక్కడ మంచి జాక్పాట్ వస్తుంది. మినిమం 300 కోట్లు పోర్ట్ఫోలియో అమ్ము కూడా సంపాదించుకోవచ్చు కదా. మంచి అద్భుతమైనటువంటి ఆలోచన. ఎవడైతే పార్టీ కోసం కట్టుబడి ఉన్నాడో, పైసలు ఉన్నా లేకపోయినా గతంలో డబ్బులు ఇచ్చి ఇప్పుడేందో కొత్తగా ఈ ఫండింగ్ ఇచ్చేసి పదవి పట్టేసి ఈ కాన్సెప్ట్ నడుస్తూ ఉన్నది. సో మొత్తానికి నేను చెప్పింది అబద్ధమైతే రాజగోపాల్ రెడ్డి గారు రానున్న కాలంలో ఫ్యూచర్లో ఇంకొన్ని రోజుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండా లేదా అనేది దయచేసి వేచి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది మొత్తానికి. ఓకే, ఇదైతే ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ అయితే జరగబోతుంది. సో ఢిల్లీకి వెళ్ళడానికి కారణం కూడా అదే. ఈరోజు భట్టి గారు, ఉత్తమ్ కుమార్ గారు కూడా వెళ్తూ ఉన్నారు ఢిల్లీకి, హుటాహుటిన ఉరుకుతూ ఉన్నారు. సో నాకు ఉన్న సమాచారం వరకు భట్టి గారి పోర్ట్ఫోలియో కూడా మారబోతుంది. ఓకే, ఆయన పోర్ట్ఫోలియో కూడా మారబోతున్నట్టు ప్రచారం జరుగుతూ ఉన్నది. సో అద్దంకి దయాకర్కు ఒక సలహాదారుడు అట్లా పదవి అట్లా సైలెంట్ ఇచ్చేసి ఒక మంచి, మళ్ళీ అందులో సలహాదారుల్లో మంచి సలహాదారులు చెడ్డ సలహాదారులు కూడా ఉంటాయి అన్నమాట. ఒక మంచి సలహాదారులుగా క్యాబినెట్ హోదా సలహాదారులు ఇచ్చేసి ఈ సైలెంట్ చేసేసి ఈ పైసలు ఇచ్చిన రాజగోపాల్ రెడ్డికి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు.
కావాలంటే మీరు చూడండి, కొన్ని రోజులు అవుతే మనకు అన్నీ అంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చూడాలి మరి. ఎందుకు గ్రౌండ్లో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలుగా మీకేమైనా గుర్తింపు ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఎంతసేపు గివే సీనియర్లు, గవే మాటలు, గవే ముచ్చట్లు. వీడు పోతే వాడు, వాడు పోతే ఇంకోడు. కొత్త వాళ్ళకి, పార్టీ మారిన వాళ్ళకి తప్ప ఇక్కడ ఇంకెవరికండి అవకాశం ఉంది? ఉందా? నిజమైన కాంగ్రెస్ వాదులకు ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయా? మా జీవన్ రెడ్డి గారి పరిస్థితి చూడండి, ఆయనే నారాజు అయితే మిగతా క్యాడర్ పరిస్థితి ఏంది? నా సోదరుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంది? కాంగ్రెస్లో జీవన్ రెడ్డి తుఫాన్, ఎమ్మెల్సీకి రాజీనామా చేయడానికి సిద్ధం. మండలి చైర్మన్ లేకపోవడంతో వాయిదా, జీవన్తో మాట్లాడాల్సిందిగా బట్టికి సూచించిన అధిష్టానం. సీఎం గంటకు పైగా బట్టి దుద్ది